మే నెల అయిపోయి జూన్ నెల రాబోతోంది. విద్యా సంవత్సరం 2024-25 ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యార్థులకు అందించాల్సినటువంటి సౌకర్యాలకు సంబంధించి తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రమాణాలను పెంచి రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి దాని గురించి ఈపాటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలియజేయాల్సి ఉండే. కానీ ఇప్పటి వరకు కూడా రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి గాను గత సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను పొందుపరిచారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఫీజులకు సంబంధించి ఫీజు రెగ్యులరేషన్ కమిటీని పెడతాము, ఒక చట్టం తీసుకొస్తాము అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 6 నెలలు అవుతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖను కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకొస్తా అని చెప్పినటువంటి ఫీజు రెగ్యులరైజేషన్ కమిటీ చట్టం, ఫీజు రెగ్యులేషన్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎందుకు చేయట్లేదు మీరు అని మేము అడుగుతున్నాం. తెలంగాణ ఉద్యమం జరిగినాడు విద్యార్థులు ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ KG to PG ఉచిత విద్య అందిస్తాము అని చెప్పి దాన్ని గంగల కలిపేసింది. అసలు విద్యా రంగాన్నే సర్వనాశనం చేసి దుంపనాశనం పట్టించి తెలంగాణలో చదువులను అధోగతి పాలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా ఏం చేస్తలేదు. ఇంకింత అధ్వాన్నమైనటువంటి స్థితిలకే పోతుంది విద్యారంగం అనేటువంటిది మనకు కళ్ళకు కనబడుతుంది. ఎందుకంటే జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఏ ప్రభుత్వానికైనా నిజంగా విద్యా వ్యవస్థను బాగు చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ పాటికే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటట్లు వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం. ఒక ప్రశ్న. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అరన్న గోసపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులకైనా కూడా పిల్లల చదువులకు సంబంధించినటువంటి టెన్షన్ కంటే వేరే టెన్షన్ ఏం లేదు. చిన్నపిల్లలైతే అడ్మిషన్ ఫీజులు కట్టాలా, లేకపోతే క్వార్టర్లీ కట్టాలి, హాఫ్ ఇయర్లీ కట్టాలి. ఈ ఏడాది 1,00,000 కడితే వచ్చే ఏడాది 1,50,000 కట్టాలి, మళ్ళొచ్చే ఏడాది 2 లక్షలు కట్టాలి. దీని మీద ఎల్కేజీ చదివేటటువంటి పిల్లలకు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేటువంటి పిల్లలకు కూడా 3 లక్షలు 5 లక్షలు తీసుకుంటున్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి వాటిపైన ఈ రోజు వరకు కూడా నియంత్రించడానికి ఒక చట్టం కానీ, ప్రభుత్వం నుంచి ఒక వార్నింగ్ కానీ, విద్యాశాఖకు ఒక లెటర్ కానీ ఏదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపించాలి అని మేము అడుగుతున్నాం. అంటే ఇష్టానికి వదిలేస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఏ పాఠశాల అయినా ఏ కళాశాల అయినా ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తుందా? మీరు ఆ సమాధానం చెప్పండి మాకు. అయితే నియంత్రిస్తారా? మీరు నియంత్రించకపోతే అనుమతించినట్టే. మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఏమన్నా కమిషన్లు తీసుకుంటున్నారా? ఎట్లయినా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చడంలో రేటు కట్టి రేటంత రెడ్ అయ్యిండు. ఆ తర్వాత ఈ ట్యాక్సు ఆ ట్యాక్సు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ప్రొక్లైనర్లు నడుపుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి, ప్రాజెక్టులు చేసేటోళ్ళ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేసి కేంద్రానికి పంపిస్తున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కార్పొరేట్ కళాశాలలకు అప్పచెప్పినట్టు ఇవాళ మీరు కూడా ఏమన్నా మరి వాళ్ళందరి దగ్గర కూడా గంపగుత్తగా కమిషన్లు తీసుకొని మళ్ళీ ఇంకో కొత్త ట్యాక్స్ను కేంద్రానికి పంపించదలుచుకున్నారా? ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు ఒక నియంత్రణ చేస్తలేరు అని మేము అడుగుతున్నాం. విద్యా హక్కు చట్టం కింద
స్కూల్ యూనిఫామ్సు, షూజు ఇలాంటివి కూడా ఏ పాఠశాలలో కూడా పాఠశాల యాజమాన్యం అమ్మద్దు. ఇది వినడానికి చిన్న విషయంలాగా కనిపించవచ్చు, కానీ చాలామంది తల్లిదండ్రులకు, కొన్ని వేల లక్షల మంది తల్లిదండ్రులకు 1000 రూపాయలకు బయట దొరికేటటువంటి యూనిఫాము, పిల్లలకు షూజు ఆయా పాఠశాలలలో 3000కు 4000కు పెట్టి కొనాలంటే వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోదు. ఇది రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి చిన్న అంశంగా కనబడచ్చు, కానీ ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకు అది చాలా భారం. ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ మీద పెడతారు. ఎందుకు నియంత్రించట్లేదు? మీరు ఒక చట్టం తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎందుకు చేయట్లేరు అనేటువంటిది ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి నిజంగా విద్యాశాఖ మంత్రి ఆయన అనేటువంటిది ఆయనకు యాదుకుంటే ఒక సమీక్ష పెట్టండి, ఒక కమిటీని వేయండి. 3-4 రోజులుగా 3-4 రోజులలో దానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఫామ్ చేయండి. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లకో, డిఈఓలకో, ఎంఈఓలకో మీరు అవన్నీ పాస్ చేసి అక్కడ నియంత్రించేటటువంటి పని చేసి తల్లిదండ్రులకు కూడా ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఇంతకు మించి గ్రేడ్ వైజ్గా ఏ గ్రేడ్ స్కూల్సో, బి గ్రేడ్ స్కూల్సో, సి గ్రేడ్ స్కూల్సో గ్రేడ్ వైజ్ చేసి ఇంతకు మించిన ఫీజులు ఎవరైనా తీసుకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక మెసేజ్ని పబ్లిక్కి పెట్టాలి అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం.